ఏలూరు జిల్లా అడవినెక్కలం గ్రామంలో ఉన్న మ్యాంగో బే రిసార్ట్స్ లో జరిపిన మెరుపు దాడుల్లో పట్టుబడ్డ 281 మంది పేకాట రాయుళ్లను పోలీసులు నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. ఈ భారీ ఆపరేషన్ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నూజివీడు కోర్టు పరిసరాల్లో కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకే చోట 281 మంది పేకాట ఆడుతూ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మ్యాంగో బే రిసార్ట్స్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఏలూరు జిల్లా పోలీసులు నిన్న రాత్రి మెరుపు దాడులు చేశారు. క్లబ్ లో పేకాట ఆడుతున్న 281 మందిని అదుపులోకి తీసుకోగా మరికొందరు తప్పించుకుని పారిపోయారు. వీరిలో ఏపీకి చెందిన వారే కాకుండా తెలంగాణకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. జోదం ఆడడానికి వచ్చిన వ్యక్తులకు చెందిన 130 వాహనాలు, 40 ద్విచక్ర వాహనాలతో పాటు సుమారు 32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సొసైటీ నిర్వాహకులు కిలారి అప్పారావు, కాట్రుగడ్డ అశోక్లను కూడా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం 281 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు కోర్టులో కూడా హాజరుపరిచారు కదా, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు. ఈ పేకాట రాయుళ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రముఖ రాజకీయ నేతలతో కూడా ప్రముఖ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళని విడిపించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాటిని ఎలా చూడొచ్చు అంటారు శివ? మొత్తం మీద చూసుకుంటే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏదైతే నూజివీడు నక్కళ్లపాడు సమీపంలో మ్యాంగో బేబీ రిసార్ట్స్ పేరుతో కూడా ఒక రిసార్ట్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా సంవత్సర కాలంగా యథేచ్ఛగా అక్కడ పేకాట కొనసాగుతోంది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేసి అక్కడ పేకాట నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది దీంట్లో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీని వెనక ఎవరున్నారు, ఎవరి నేతృత్వంలో ఇది కొనసాగుతుంది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నారు. సంవత్సర కాలంగా ఈ పేకాట నడుస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఏలూరు జిల్లా పోలీసులు అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు మొన్న రాత్రి మెరుపు దాడి చేసి దాదాపుగా 281 మందిని అదుపులో తీసుకొని నూజివీడు కోర్టులో నిన్న అర్ధరాత్రి సబ్మిట్ చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా వీరందరికీ వైద్య పరీక్షలు చేసుకోవడం, అలాగే వారందరికీ సంబంధించిన వివరాలు సేకరించి రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడానికి పోలీసులకి దాదాపుగా 28 గంటల సమయం పట్టిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది. వీరందరినీ కూడా నూజివీడు కోర్టుకు హాజరుపరిచేందుకు 7 ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 33 నుంచి 34 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 130 పైగా కార్లు, 40 పైగా ద్విచక్ర వాహనాల్ని పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనిపై సమగ్రమైన దర్యాప్తుకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని పోలీసులు సైతం సేకరిస్తున్నారు. అయితే పేకాట సమయంలో పోలీసులు రైడ్ చేసిన సమయంలో కొంతమంది కీలకమైన వ్యక్తులు తప్పించుకుని వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వందలాది మంది నిత్యం ఇక్కడ పేకాట ఆడేందుకు వస్తున్నట్లు కూడా గుర్తించారు. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నూజివీడు కోర్టు మొత్తానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇస్తూ కూడా బయటికి పంపించింది. అయితే నిర్వాహకులు ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించాలని చెప్పి కూడా ఆలోచనలో ఉన్నారు. ఇవాళ రేపట్లో కూడా ఈ నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మాత్రం పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే 281 మంది, 130 పైగా కార్లు, 40 పైగా ద్విచక్ర వాహనాలు యథేచ్ఛగా అక్కడ అంటే పూర్తి స్థాయిలో అనుమతితో ఏ రకంగా అయితే కొనసాగుతుందో అదే విధంగా కొనసాగడం, అలాగే అనుమతి ఉందని చెప్పి పైపెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని పేకాటను యథేచ్ఛగా నిర్వహిస్తున్న అంశానికి సంబంధించి పోలీసులు ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రస్తా రైట్ శివ, ఇప్పటికే పలువురు బడాబాబులు కూడా పట్టుబడినట్లు మనం చూస్తున్నాం. పోలీసులు ఏదైతే తనిఖీలు చేశారో అందులో భాగంగా. అయితే ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనుకోవచ్చు, ఒకవేళ ప్రస్తుత ఏపీలో ఉన్న కూటమి పార్టీకి చెందిన వాళ్ళు అయితే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తారతమ్యం లేదు. ఇటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష, విపక్షాలకు సంబంధించిన అందరూ బడా పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, బడా నేతలు దీంట్లో కీలకమైన పాత్ర పోషించినట్టు తెలుస్తా ఉంది. వీరంతా కూడా పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది తప్పించుకొని వెళ్లారు, మరికొంతమందికి సంబంధించి కూడా అక్కడి నుంచి ముందుగానే సమాచారం వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం విచారణకైతే ఆదేశించింది. రత్నాలు
రైట్, థ్యాంక్ యూ శివ. ఏమైంది? రైట్, థ్యాంక్ యూ శివ. సమాధానం